ప్రోత్సహించి ఆయన సన్నిధికి నడిపించుకున్నందుకు దేవునికి స్తోత్రాలు సమర్పిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క సందేశాన్ని విందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అంటే ఒక వయసుకు వచ్చిందనుకో, మన బిడ్డల వయసుకు వచ్చారనుకో, వారి యొక్క వివాహాల విషయంలో ముందుగానే సిద్ధంగా ఉంటుంటాం. 10 మందికి తెలియజేస్తుంటాం. ఏమని? ఇదిగో మా అమ్మాయి వయసుకు వచ్చింది, మా అబ్బాయికి వయసు వచ్చాడు, కాబట్టి ఏదైనా సంబంధం అంటే చూడండి అని. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటుంటాం? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలుగా ఒక్కొక్కరికి వెంటనే సంబంధం కుదిరిపోతుంటది. కానీ తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత వారి యొక్క చదువుల గురించి ప్రత్యేకంగా, వారి ఎదుగుదలలో కావలసినటువంటి మరమ్మతులు ప్రత్యేకంగా, వారి వివాహాలు జరిగిన తర్వాత వివాహాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేసుకుంటున్నట్టు ఈనాడు ప్రతి మనిషి సిద్ధపాటు కలిగి ఉండాలని గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకు సిద్ధపడి ఉండాలి? ఎందుకు సిద్ధపడి ఉండాలంటే గ్రంథం చెప్పిన మొట్టమొదటి సమాచారం, మనిషికి మరణము నిశ్చయము కనుక మనుషులు సిద్ధపడి ఉండాలి అనేది గ్రంథం చెప్పే సమాచారం. మనుషులకు మరణము నిశ్చయం. కీర్తన గ్రంథం 89వ కీర్తన 48వ వచనంలో, కీర్తన గ్రంథం 89వ కీర్తన 48వ వచనంలో, మరణము చూడక బ్రతుకు నరుడెవడు అంటే దాని అర్థం ఏంటి? ప్రతి మనిషి మరణాన్ని రుచి చూడాల్సిన అవసరం తమ జీవితంలో తలబడుతుంది అనేది గ్రంథం చెప్పిన సమాచారం. మనిషి అనేవాడు మరణం అనేటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి ఏదో ఒక రోజున. మన గత వారంలో మనం నేర్చుకున్నట్టుగా అది ధనవంతుడి జీవితమైనా, సోమరుడైన జీవితమైనా, పసిపిల్లవాడి జీవితంలోనైనా, అలాగే పెద్ద వయసు ఉన్నటువంటి వారి జీవితంలోనైనా మరణం అనేది తొంగి చూస్తూ ఉంటది. కాబట్టి మరణం లేదండి, నేను భూమి మీద స్థిరంగా ఉంటాను, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను సిద్ధపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటే పొరపాటు పడుతున్నట్టు. కాబట్టి మరణం అనేది ప్రతి మనిషి జీవితంలో అది సర్వసాధారణంగా జరిగే ఏర్పాటు. కాబట్టి మనుషులు అనేటువంటి వారు సిద్ధపడి ఉండాలి అని చెప్పేసాడు గ్రంథంలో. కీర్తన గ్రంథం 89వ కీర్తన మనం చదువుకున్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మాట రాయబడింది. 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులకు ఒక్కసారే మృతి పొందవలని నియమించబడిన అన్నాడు అనమాట. మనుషులు ఎన్నిసార్లు చనిపోతారు? ఒక్కసారి. అది ఏ సమయమైనా దేవుడు నిర్ణయించిన సమయంలో. కీర్తన గ్రంథం 90వ కీర్తనలో ఈ విధంగా రాయబడింది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలని దేవుడు నియమించాడంట. 90వ కీర్తన 1వ వచనం నుంచి, ప్రభువా తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మనపు, భూమిని లోకమును నీ పుట్టింప మనపు, యుగ యుగాలు నీవే మాకు దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండి నీవు సెలవిస్తున్నావు అని అన్నాడు అనమాట. దేవుడు నరులను తిరిగి రండి అని సెలవిస్తే ఆ సెలవిచ్చేటువంటి సమయం ఎప్పుడై ఉండదని ప్రత్యేకంగా గమనం తెలియజేసినట్టు, ప్రతి మనిషికి మరణాన్ని ఏదో ఒక రోజున దేవుడు నియమించిన కారణాన ఆ గడియ టైంలో దేవుడు నరులారా తిరిగి రండి అన్నట్ట. అప్పుడు ఎంత పంచపరమాణాలు తిరిగి ఎంత ఉన్నతమైన స్థితిని అనుభవిస్తున్నా, ఎంత దీన స్థితిని అనుభవిస్తున్నా, పసిబాలుడైనా పెద్దవాడైనా, అలాగే లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నా ప్రఖ్యాతులు లేకపోయినా ప్రతి ఒక్కరు తన దేహాన్ని వదిలిపెట్టేసి దాటిపోవాల్సిన వస్తుంటది. మరణము నిశ్చయము కనుక ప్రతి మనిషి భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే సిద్ధపడి ఉండాలి అన్నాడు అనమాట. ఎందుకు సిద్ధపడాలో, సిద్ధపడే ఏర్పాటు దేనికో అనే సంగతి మనం ఆలోచన చేస్తాం గ్రంథం నుంచి. ఎందుకు సిద్ధపడాలి? మొట్టమొదటిగా మనం ఏదో ఒక రోజున చనిపోతాము, దేవుడు నియమించాడు చావుని, కాబట్టి భూమి మీద సిద్ధపడి ఉండాలి అనేది దేవుడు చెప్పే సమాచారం. ప్రసంగి గ్రంథంలో
ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిందని పెరిగి వేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. మాట్లాడేశారు నీట్గా. దేనికి సమయం ఉందంట? పుట్టుటకు, చచ్చుటకు అన్నాడు. పుట్టడానికి ఒక సమయము, చావటానికి ఒక సమయం దేవుడు నిర్ణయించేసాడు ఆల్రెడీ మనుషులకి. నేను చెప్పకుండా పోయాడండి, ఇప్పుడు దాకా మాట్లాడుతాను కనుక్కోకుండా పోయాడండి. అది ఇప్పుడు దాకా పని పోయి వచ్చాడు, ఇంట్లో చూసేసరికి అరే ఇందా దాకా మాట్లాడాడు అందరితో పోయాడని అంటుంటారు. నీకు చెప్పాల్సిన అవసరం ఉండదు. దేవుడు నిర్ణయించినటువంటి గడికి దేవుడు పిలిచిన వెంటనే దేహాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉన్న కారణాన భూమి మీద సిద్ధపడి ఉండండి అని చెప్పేసి ప్రాముఖ్యంగా. మరి మీ యొక్క దేహం యొక్క ఉనికి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 90వ కీర్తన 10వ వచనంలో మాట్లాడబడింది. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అన్నాడు. మనుషుడి జీవితము ఎగిరిపోయే జీవితం లాంటిది అన్నాడు అనమాట. అంటే జీవితం అంటే వాస్తవానికి మీకు ముందుగా తెలియజేసినట్టుగా దేహం ఎగిరిపోయే దేహం. అక్కడ ఏమన్నాడంటే, అయినను వాటి వైభవం ఆయాసం దుఃఖమే, అది త్వరగా గతించును అన్నాడు. గతించేదేంటి? మనుషుడి యొక్క దేహమా, దేహం లోపల ఉన్న మనిషి? నా మాట మీకు అర్థమవుతా? మనిషి దేహం గతించిపోద్దా, లేకపోతే మనిషి దేహంలో ఉన్న మనిషి, దేహంలో ఉన్న మనిషి లేకపోతే దేహమా గతించిపోయేది? ఏది గతించిపోద్ది? యోబు గ్రంథంలో 14వ అధ్యాయం, నీకు మరి ఇంకొక వచనం గుర్తు చేస్తాను. 14వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడబడింది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. పువ్వు వికసించినట్టు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్టు వాడు నిలవక పారిపోవును. నీడ లాంటిది ఏంటి? పువ్వు లాంటిది ఏంటి? గతించిపోయేదేంటి? కొద్ది దినాలు ఉండేదేంటి? ఏముంటది కొద్ది దినాలు? దేహమా, దేహంలో ఉన్న మనిషి? పువ్వు లాంటిది దేహమా, దేహంలో ఉన్న మనిషి? ఏంటి? దేహంలో ఉన్న ఆత్మ. ఎవరన్నా లేదా? దేహంలో ఉన్న ఆత్మ, దేహంలో ఉన్న ఆత్మ గతించిపోయేది కాదు. అది పువ్వు లాంటిది కాదు, అది ఆవిరి లాంటిది కాదు. నా మాట మీకు అర్థమైంది? ఆవిరి లాంటిది దేహం మాత్రమే. ఆవిరి లాంటిది దేహం మాత్రమే, పువ్వు లాంటిది దేహం మాత్రమే, నీడ లాంటిది దేహం మాత్రమే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడంటే, రేపేమి సంభవించడం నీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అన్నాడు. ఆవిరి వంటిది ఏంటిది? దేహమా లేకపోతే లోపల ఉన్న ఆత్మ? శరీరం. దేహం మాత్రమే. దేహం గతించిపోద్ది. దేహం పువ్వు లాంటిది, నీడ లాంటిది. మాట్లాడేశాడు అనమాట. నా దేహం లోపల ఉన్న నేను గతించిపోయేవాడిని కాదు, శాశ్వతమైన వాడిని. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన వాడు కాబట్టి, శాశ్వతమైన వాడిగా నన్ను నిర్మాణం చేస్తున్నాడు కాబట్టి, నా దేహంలో ఉన్న నేను దేహాన్ని వదిలిపెట్టేసి దేవుని దగ్గర శాశ్వతంగా ఉండటానికి వెళ్తాను. అంతవరకే. గతించిపోవటం సహజ జరగదు. గడ్డి పువ్వు ఒక చెట్టు పుట్టిందని అమిరిద్ది అనమాట, ఎంతన్నా అమిరిద్ది. కానీ 10 గంటలు టయానికి పోతే అది ముడుసుకుపోయి ఎంతున్నా అది కనపడదు. కానీ ఎంత పోయినా ఇక్కడ లేదు గడ్డి అని అటు ఇటు తిరుగుతుంటుంది, ఎక్కడో ఉన్నట్టుగా అక్కడ ఉంటుంది. పొద్దున్నే పోతే అక్కడేమో అమిరిద్ది, ఇంకో చోట పోతే అమరదు. గడ్డి యొక్క విధానం, గడ్డి పువ్వు యొక్క విధానం అది. ఏంటేమో బాగా అందంగా పూసిద్ది,
కానీ మధ్యాహ్నం కానీ గాలిలో లేదనుకో, ఏ కొమ్మ పుట్టిందో పువ్వు తెలియదు, అది ఎక్కడ పోతే పోయి అక్కడ పెడుద్ది. ఆ పువ్వు తీసి ఏ కొమ్మ కట్టిస్తే దాని కొమ్మను గుర్తుపడతామా? దేహం అలాంటిది అన్నాడు అన్నమాట. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఎంత వందలు పెట్టి పెంచి పోషించినటువంటి నీ దేహమైనా అలాగే ఎంతో ఉందాగా ఎన్ని సబ్బులు ఆడుంటావు అనమాట ఈ దేహానికి. ఎన్ని సబ్బులు ఆడుంటావు, ఎన్ని క్వింటాలు బియ్యం పెట్టి ఉంటావు దీనికి, ఎన్ని మూరలు గుడ్డ వాడి ఉంటావు, ఎన్ని సెంట్లు వాడి ఉంటావు, లెక్కలేదనమాట దేహానికి. కానీ లోపలున్న ఆత్మకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావా? సిద్ధపడటం అంటే నీ దేహం నీకు అందుబాటులో ఉన్నంతసేపే, నీ దేహం లోకంలో ఉనికి కలిగి ఉన్నంతసేపే. దేహం పూరాగా రాలిపోయింది అనుకో, నీ ఆత్మకు లెక్క ఒకటి ఉందన్న సంగతి గుర్తెరిగి గ్రంథం ఏమంటుంది, నువ్వు సిద్ధపడి ఉండు అన్నాడు అనమాట. అంతే సమాచారం. కాబట్టి నువ్వు సిద్ధపడి ఉన్నావా? రైతులు సిద్ధపడుతున్నారు. ఒక కంపెనీ పెట్టేవాడు ముందుగానే 2 సంవత్సరాల ముందుగానే సిద్ధపడుతుంటుంటాడు. ఒక కంపెనీని తనంతట తాను తయారు చేయటానికి తను ఏర్పాటు చేసుకుంటుంటాడు అనమాట. ఇంకా ఉద్యోగస్తుల్ని ఎంపిక చేసుకోవాలి, పనివాళ్ళని ఎంపిక చేసుకోవాలి, నమ్మకస్తుని ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమంలో ఎంత సిద్ధపడుతుందో ఒక కంపెనీ యజమానికి. మరి ఈనాడు పరలోకంలో ప్రవేశించడానికి నీకు సిద్ధపాటు లేకపోతే, నీ దేహాన్ని దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు ఆ దేహాన్ని బహు జాగ్రత్తగా వాడుకొని దేహానికి ఏదో ఒక రోజున ముగింపు ఉంటుందన్న సంగతి ఎరిగి భూమి మీద సిద్ధపాటు కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు సిద్ధపడకపోతే నష్టపోయే ప్రమాదం ఎంతైనా ఉందనే సమాచారం గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి గడ్డిపూ లాంటిది దేహం, ఆవిరి లాంటిది దేహం, అలాగే నీడలాంటి దేహము గతించిపోయే దేహం. గతించినటువంటి నీ ఆత్మ నీ దేహంలో ఉంది, దానికి అన్నిటికీ నాశనం కలగదు. వాస్తవానికి దేవుడు ఎలాగా అక్షయుడో నిన్ను నన్ను అక్షయుడుగానే దేవుడు నిర్మాణం చేశాడు. మనుషులు కళ్ళ కనపడడం, దేవుడు కళ్ళకి ఎలా కనపడకుండా ఉంటాడో అలాగే నిన్ను నన్ను కళ్ళు కనపడినటువంటి వాడిగా దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేశాడు. కాబట్టి నువ్వు కళ్ళు కనపడవు. కనపడేది శాశ్వతమైంది, కనపడేది శాశ్వతం కానిది, కనపడనిది శాశ్వతమైంది. కాబట్టి సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. రెండో సమాచారం, ఎందుకు సిద్ధపడాలంట? సిద్ధపాటు ఎందుకు? ఒక సంగతి ఆలోచన చేశాను. సిద్ధపాటు దేనికి? ఏదో సామెత ఉంటుంది, కథ అంతేని అరే ఏమైద్దా అని అడిగారంట. తెలుసుగా, నేను అవన్నీ చెప్పలేండి అమ్మా. మీరని చెప్పండి. నోట్లో ఏమో పెద్ద చెబితే ఏమైందో పుష్పుసలాడితే ఆయన చెప్పుకొని పోతాడు అమ్మా. సిద్ధపాటు దేనికి? ఒక సంగతి ఆలోచన చేసి, సిద్ధపాటు దేనికి? సావు ఖచ్చితం కాబట్టి, మరణం ఖచ్చితం, నిశ్చయం. మనుషులకు మరణం నిశ్చయం కాబట్టి మనుషులు దేహంలో ఉన్నప్పుడే, ఆ దేహం కలిగి లోకంలో సహజీవనం కొనసాగించేటప్పుడే సిద్ధపాటు కలిగి ఉండాల. రెండో సమాచారం గ్రంథాలు ఇలా రాయబడి ఉంది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 42వ వచనంలో, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండి నెడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండండి. రెండో సంగతి అంటే,
ప్రభు రాకడ నిశ్చయం. యేసు ప్రభు రావటం మాత్రం ఖాయం. కాబట్టి మనిషి సిద్ధపడి ఉండాలి. యేసు ప్రభు రావటం ఖాయం అనే సమాచారం పరిశుద్ధాత్మ నేరుగా గ్రంథంలో రాసించాడు. ప్రభువు మనిషి కుమారుడు వచ్చును, మనిషి కుమారుడు వచ్చును. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ తన గ్రంథంలో రాయించాడు. రెండో సంగతి, ప్రభు యేసు తన మాటలతో చెప్పేశాడు అన్నమాట. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేను స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధం ఉండేటకు మిమ్మల్ని తీసుకుని పోతున్నాను. మరలా వచ్చి ఎవరన్నారు ఈ మాట? యేసుప్రభు వారు తనంతా తానన్నారు. మనం మళ్ళా నేను వస్తాను, నేనుండే స్థలంలో మిమ్మల్ని ఉండేలాడు తీసుకెళ్తానన్నారు. కాబట్టి ఆయన రావటం అనేది నిశ్చయం. నిశ్చయం. ఎప్పుడు వస్తాడు? వచ్చి ఆయన ఎప్పుడు వస్తాడు? నీకు నాకు చెప్పొచ్చేవాడు కా. దొంగతనం చేయడానికి వస్తే అందరికి ఇంట్లో వాడికి చెప్పొస్తాడా? చెప్పి రాడు. తను కన్నం వేయడానికి వచ్చిన తర్వాత చెప్పి రావటం సాధ్యం కాదు. ఒకవేళ చెప్పొస్తే తన ఇంట్లో జరిగే ఏర్పాట్లు దొంగొచ్చి సమస్తాన్ని దోసుకుని పోతున్న సమస్యను ఎరుగుంటాడు. కాబట్టి తను రానికోని చూసుకుంటాడు. యేసుప్రభు ఎలాగ వస్తాడంటే ఎవరు చెప్పకుండా ఏదో ఒక జామున అకస్మాత్తుగా రావటం ఖాయమని చెప్పేసింది గ్రంథం. కాబట్టి నువ్వు నేను ఏం చేయాల్సిన అవసరం అంటే యేసుప్రభు రాకడ ఖచ్చితం కాబట్టి బహు జాగ్రత్తగా సిద్ధపడి ఉండాల్సిన అవస్థ ప్రత్యేకించుంటది. గ్రంథంలో పరిశుద్ధాత్మ చెప్పాడు. యేసు ప్రభు తన మాటలో తానుగా నేను వస్తాను, తిరిగి వస్తానని చెప్పాడు. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఆయన వెళ్ళుచుండగా, అంటే యేసు ప్రభు చనిపోయారు, సమాధి నుంచి లేచారు, 50 రోజుల తర్వాత పరలోకానికి వెళ్తున్నారు. పరలోకానికి పైకి వెళ్ళిపోతా ఉన్నాయి. శిష్యులు ఇక్కడ నిలబడి చూస్తున్నారు పైకి. ఆయన వెళ్ళుచుండగా, అప్పుడేం జరిగిందంటే ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుంటుంది. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకుని 2 మనుషులు వారి యుద్ధ నిలిచి, పైకి చూస్తున్నారుగా 2 మనుషులు వచ్చారు. అంటే ఎవరు? దేవదూతలు వచ్చి ఏమన్నారో తెలుసా? గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకొని పడిన యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు అని చెప్పేశారు. ఎవరు చెప్పారు ఇప్పుడు తిరిగి వస్తాడని? దేవదూతలు చెప్పారు. ఇందాక ఎవరు చెప్పారు? యేసుప్రభు తన మాటలతో తను చెప్పారు. మనం చదువుకున్న లేఖనము పరిశుద్ధాత్మ నీటిగా మాట్లాడాడు. అపోస్తలులు కూడా చెప్తున్నారు. కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో, ప్రతి వాడును తన వశంలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడదురు అని చెప్పేశారు. ఇది చెప్పింది అపోస్తలు. అపోస్తలు ఏమంటున్నారంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. కాబట్టి యేసుప్రభు రావటం ఖాయం అని చెప్పేశాడు. కాబట్టి మనం ఏం జరిగించాల్సిన అవసరం అంటే యేసుప్రభు రాకడ నిశ్చయము. కాబట్టి మనకు తెలియనటువంటి గడియలో ఆయన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం బహు జాగ్రత్తగా సిద్ధపడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైంది. అది నీకు అనేక దీవెన తీసుకొస్తుంది. నువ్వు నష్టపోకుండా నిన్ను కాపాడుతుంటది. నిన్ను నిత్య జీవంలో ప్రవేశపెట్టడానికి, ప్రభుతో పాటు ఉండటానికి అవకాశం కలుగు చేస్తుంది. కాబట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. 3వ సమాచారం గ్రంథం నుంచి ఆలోచన చేస్తాను. 1, మరణము నిశ్చయము కాబట్టి సిద్ధపడి ఉండాలా. 2, క్రీస్తు ప్రభు రాకడ నిశ్చయం కాబట్టి నువ్వు సిద్ధపడి ఉండాలా. 3వ సమాచారంలో గ్రంథంలో ఏం రాయబడిందంటే అపోస్తల కార్యగ్రంథం 17వ అధ్యాయం.
అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తెచ్చబోయేది ఒక దినమును నిర్ణయించున్నాడు అని చెప్పేసి. మూడో సంగతి ఏంది తెలుసా? తీర్పు దినాన్ని దేవుడు నిశ్చయపరిచాడు అన్నాడు. అంతే సమాచారం. తీర్పు దినం ఒకటి ఉందంట, అది ఖాయం, అది నిశ్చయం అని చెప్పేసాడు. ఒకే సమాచారం. మరణమో నిశ్చయమో, యేసు రాకడ నిశ్చయమో, ఆ తర్వాత మనుషులకి తీర్పు తీర్చడం కూడా నిశ్చయం. కాబట్టి మనుషులు సిద్ధపడి ఉండాలి. అది సమాచారం. ఏదో దేహాన్ని ఇచ్చాడు, ఒక తల్లిదండ్రుల గర్భంలో ఒక కుటుంబంలో జన్మింపజేశాడు, ఏదో కుటుంబం ఒక గ్రామంలో ఉండేటట్టు చేశాడు, కావలసిన ఆహారాన్ని వాతావరణాన్ని సమస్యను ప్రసాదించడం, భూమి మీద ఏదో మనుషులు జీవించడానికి జీవించి సిద్ధపడుకోకుండా రాలిపోతే నేరుగా పోయి తీర్పులో నిలబడే ప్రమాదం ఉంది. కాబట్టి సిద్ధపడి ఉండండి అన్నాడు. అంతే సంగతి. నువ్వు పట్టి పట్టినట్టుగా జీవితం గడిపేసి ఏదో విధంగా నిరీక్షణ లేని జనంగా జీవితం గడుపుతా ఉన్న సమయంలో అకస్మాత్తుగా ప్రభువుని యేసు వస్తే నీకు భయంకరమైన తీర్పు అకస్మాత్తుగా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి నువ్వు సిద్ధపడి ఉండాల్సిన అవసరం అన్నాడు. తీర్పు దినాన్ని దేవుడు ఒక దినాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడంట. నిజంగా గుడిమిచ్చి చేసుకుని నేను యేసు ప్రభువు ముందు నిలబడితే ఖచ్చితంగా పరలోకం పోతాను అనే భావం ఎవరికైనా ఉందంటావా? అమ్మా ఉందా? మీరు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రభు అన్నారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి నేను స్థలంలో మీరు లాగనా అన్నాడు. నాతో పాటు అన్న తర్వాత నాతో పాటు నువ్వు ఉండేటట్టుగా తీసుకెళ్తాను అన్నాడు. నిజంగా నేను యేసు ప్రభుతో పాటు ఉంటావా? ఎందుకైనా ఏం ఉండొచ్చుగా. అందుకు సిద్ధపడమంటున్నాడు. అందుకంటే ఏం లేదు. నీకు ఒకవేళ వెళ్ళే అవకాశం లేదనుకుంటే నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడితే ఏం జరుగుతాడు అంటే నీకు అన్ని వనరులను దేవుడు సిద్ధం చేస్తుంటాడు. చూస్తాము. నువ్వు సిద్ధపడి ఉంటే ఏమి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడో గ్రంథం రాయబడి ఉంది. కాబట్టి తీర్పు దినం ఒకటి ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాల్సిందే అన్నాడు. అంత సంగతి. దేహాన్ని దేవుడిచ్చాడు కదా, మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవటానికి లేదు. దేహాన్ని దేవుడిచ్చిన తర్వాత దేహము జరిగించిన మంచి పని కానీ చెడ్డ పని కానీ అదే మాట అంటున్నాడు అనమాట. దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతి వాడు పొందినట్లు క్రీస్తు ప్రభు వారి యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలంటే తీర్పు దినాన క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదురుకెళ్ళామనుకో, దేహంతో జరిగించిన వాటి ఫలం మంచిది కానీ చెడ్డది కానీ లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నాకేం ఇబ్బంది లేదు, నేను ఏ విధంగానే జీవించిన దేవుడు నా పరలోక రాజ్యం ఇస్తాడు, నేను నీతిగా ఉంటున్నా అంటే నీతిగా ఉంటున్నానంటే నేను ప్రార్థన పోతున్నా. ప్రార్థన పోతే పోవచ్చు, లోపల అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనం వదిలిపెట్టకపోతే, జీవితంలో నెలకొల్లి ఉన్నటువంటి దుర్మార్గతను విడిచిపెట్టకపోతే, అలాగే పాప సంబంధమైనటువంటి జీవన శైలిని సంపూర్ణంగా విడిచిపెట్టకపోతే, దుర్మార్గతను విడిచిపెట్టకపోతే, గ్రంథం తెలియజేస్తున్నట్టుగా తీర్పు దినాన యేసు ప్రభు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగింది అంటావు? అందుకు గాను దేవుడు సిద్ధపడి ఉండండి అంటున్నాడు అన్నమాట. గ్రంథంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం
31వ వచనం నుంచి మాటలు రాయబడి ఉన్నాయి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడయుండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుతురు. గొల్లవాడు మేకల్లోని గొర్రెలు వేరుపరచున్నట్టుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెల్ని ఎడమవైపున మేకలను నిలవబెట్టును. ఇంత సంగతి. అంటే మేకలను గొర్రెలని కాదు దాని అర్థం. కింద రాశాడనమాట, గొర్రెలు అంటే నీతిమంతులు అనే లెక్కలో అలంకార రూపంలో మాట్లాడాడు. కుడివైపున నీతిమంతులు ఉంటారు, ఎడమవైపునటువంటి అనీతిమంతులు ఉంటారు అని తెలియజేసేసాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క న్యాయపీఠం ఎదుట ప్రతి వ్యక్తి ప్రత్యేకించి నిలబడాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది తీర్పు దినం. ఆ తీర్పు దినాన ప్రతి ఒక్కరు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. లెక్క చెప్పే క్రమంలో నేను ప్రార్థన పోయానండి అన్నావనుకో, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడ్డా న్యాయపీఠం ఎదుటికి. నేను ప్రార్థన పోయానండి, నేను కూడా నీ సేవ చేశానని అన్నాను అనుకో, జనంలోనంట ఇంకొక ఆమె వేసిద్దంట. జనంలో నుంచి పోగేయబడి జనం ఉంటారు కదా అక్కడ, ఎంతో మంది వాళ్ళలో నుంచి ఒక ఆమె నిలబడిద్దంట. నిలబడి ఏం చేసిద్దంటే, నువ్వు నోరు మూసుకుని కూర్చో అంటదంట. ఎవరిని? నన్ను నేను కూడా ప్రార్థన పోయానండి, నేను సేవ చేశానండి అన్నా అనుకో, నువ్వు నోరు మూసుకుని కూర్చో అంటదంట. అంటే ఏం చేసినట్టు అనమాట? నేరం మోపినట్టే కదా. నేరం మోపబడింది అనుకో ఒకళ్ళ ద్వారా అయినా నువ్వు నిత్యరాజ్యంలోకి పాత్రలు అయి ఉంటాని సాధ్యం కాదు. కాబట్టి నేరం మోపబడినటువంటి ఉన్నతమైన స్థితిని కలిగి ఉండాలి. ఎందుకు నేరం మోపటం అంటే ఏంటి? ఎవరామా గ్రంథం ఈ విధంగా మాట్లాడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 42వ వచనంలో మాట రాయబడింది. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతం నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి ఆమె ఏం చేసిందో తెలుసా? దక్షిణ దేశ ప్రాణి అంటే శబా దేశ ప్రాణి. సొలొమోను జ్ఞానాన్ని, ఆయన అనుభవించే ఉన్నతమైన స్థితిని, అలాగే వారు సొలొమోను తినే భోజన పదార్థాలని, ఆయన యొక్క తెలివితేటల్ని, ఆయన రాజ్యపు పరిస్థితులన్నీ తెలుసుకోవటానికి దేశ దేశాలు దాటి వచ్చింది ఆయన దగ్గరికి. ఆమె జనంలో నిలబడి నేరస్థాపన చేస్తుంది అనమాట. నువ్వు నోరు మూసుకుని కూర్చో, నువ్వు పరలోకం లక్కుదారుడు కదా అంటదంట. ఎందుకంటుందంటే, సొలొమోను జ్ఞానాన్ని నేర్చుకోవటానికి ఆమె దేశాలు దాటొస్తే, సొలొమోను కంటే గొప్పవాడు యేసుప్రభు ఉంటే, యేసుప్రభు యొక్క జ్ఞానం నేర్చుకోవటానికి మనం కనీసం సిద్ధపాటు లేకపోతే ఆమె జనంలో లేసిద్ది అన్నాడు. అంతే సంగతి. ఆమె ఇక్కడ ఉన్నటువంటి సొలొమోనుతో సహవాసం చేయడానికి దేశాలు దాటొచ్చి ఆమెతో సహవాసం, ఆమె సొలొమోనుతో సహవాసం చేయడానికి ఇష్టపడితే, ఈనాడు సొలొమోను కంటే గొప్పవాడు మన మధ్య ఉంటే మనము ఆయనతో సహవాసం చేయడానికి సిద్ధపడకపోతే ఆమె జనంలో లేచి నువ్వు నోర్మసు కూర్చాడు అనమాట. నా మాట మీకు అర్థమవుతుందమ్మా. కాబట్టి సిద్ధపట్టుకు అంత విలువ ఉంది. కావున నేను దేహంలో ఉన్నాం, మనం సజీవంగా ఉన్నాం. ఒకనొక రోజులు చనిపోతాం కాబట్టి జాగ్రత్త పడాలి. రెండోది యేసుప్రభు రాకడ వస్తుంది కాబట్టి జాగ్రత్త పడాలి. మూడు, యేసుప్రభు రాకడైనా లేకపోతే చనిపోయినా మనకు తీర్పు దినం ఒకటి ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి, సిద్ధపడి ఉండాలి. నువ్వు సిద్ధపడితే వచ్చే లాభం ఏంటి? ఫైనల్గా సంగతి చెప్పేసి ముగిస్తా.
సిద్ధపడితే వచ్చే లాభం ఏంటి, సిద్ధపడకపోతే వచ్చే నష్టం ఏంటి? మత్తయి సువార్తలో 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం నుంచి, 25వ అధ్యాయం 6వ వచనం నుంచి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడిన. అప్పుడు ఆ కన్నికలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచారు గాని బుద్ధి లేని ఆ కన్నికలు మా దివిటీలు ఆరిపోతున్నాను గనుక మీ నూనెలో కొంచెం మా కీడని బుద్ధి గల వారిని అడిగింది. అందుకు బుద్ధిగల కన్నికలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవాన్యతకు పోయి కొనుక్కోండి అని చెప్పారు. వారు కొనుగో చూడగా పెళ్లి కుమారుడు వచ్చెను. తర్వాత వచ్చిన చూడండి ఎంత బాగుందో, అక్కడే ఉన్నాడు చూడండి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందులోనికి లోపలికి అన్నాడు. సిద్ధపడి ఉంటే ఏం జరిగిందంటే, పెళ్లి కుమారుడు వచ్చాడు, పెళ్లి విందు లోపల జరుగుతుంది, డోర్ తీసుకున్నాడు, చేయబట్టుకున్నాడు, లోపలికి వెళ్ళిపోయాడు. బుద్ధి గల వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు, డోర్ వేయబడింది. ఆ తర్వాత బుద్ధి లేని కన్నికలు వచ్చేసారు, డోర్ కొడుతున్నారు, తీ తలుపు తీయాలి. అప్పుడు ఏమన్నాడు తెలుసా, అంతటి తలుపు వేయబడిన. ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అప్పుడు మేము నేను ఎరగను అని మీతో నిత్యంగా చెబుతున్నాను అన్నమాట. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడంటే ప్రభు ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించి. ఎంత అవమానం అంటావు, ఎంత గౌరవం అంట ప్రజల్లో నిలబడి. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడంటే ప్రభు ఎంత అవమానమో ఆలోచించాయి. సిద్ధపడకపోతే వచ్చే నష్టం అది. సిద్ధపడితే చేయబట్టుకుంటాడు అనమాట. సిద్ధపడి నువ్వు పెళ్లి భార్య సిద్ధపడి ఉంటే నువ్వు చేయబట్టుకుని లోపలికి ఎంటర్ అయిపోతాడు పెళ్లి ఇంట్లోకి. నువ్వు నేను సిద్ధపడి ఉండాలి. ఏ గడిలో ప్రభు వస్తాడో తెలియదు, ఏ గడిలో నీ చావు నా చావు రాయబడిందో తెలియదు. అలాగే తీర్పు దినము ఏ గడిలోనో మన కాంతం తలబడితో తెలియదు. కాబట్టి నువ్వు నేను సిద్ధపడి ఉంటే నేరుగా ప్రభుతో పాటు లోపలికి ప్రవేశించి ఆయన ఎంతకాలం ఉంటాడో ఎక్కడ ఉంటాడో అంతకాలం యుగయుగాలు ప్రభుతో పాటు ఉండగలిగే పెళ్లి భార్యగా సిద్ధపడాల్సిన అవసరం ఉంటుంది. పెళ్లి భార్య ఏం చేస్తుంటది, సిద్ధపడుతుంటది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో క్షమించండి 21వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చిన చూచితిని అని. ఏంటంట, పెళ్లి కుమార్తె భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడి పరలోకమున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూచితిని అన్నాడు. పెళ్లి కుమార్తె సంఘం. ఆమె ఎలా ఉండాలంటే ఎనీ టైం సిద్ధపడి ఉండాలి. సంఘముగా ఉంటే నువ్వు సిద్ధపడే అవకాశం ఉంటుంది, సంఘముగా లేకపోతే సిద్ధపడటం సాధ్యమే కాదు. కాబట్టి సంఘము ఏం చేయబడుతుంది, సిద్ధపడి ఉంటుంది. అప్పుడు వెంటనే చేయబట్టుకుని లోపలికి వెళ్ళిపోతాడు. నువ్వు ఉంటే లోపల ఆయనతో పాటు యుగాలు ఉండే ఛాన్స్ అనమాట. ఒక్కసారి తలుపు మూయబడితే సిద్ధం లేకపోతే లోపల ప్రవేశించడం ఆయనతో పాటు ఉండటం నీకు వల్ల కాదు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే నువ్వు సిద్ధపడి ఉండాలి. సిద్ధపడ్డ వారికి ఏం జరుగుతుందో తెలుసా, ఒకటి ప్రభు తను చేయబట్టుకుని పెళ్లి కుమార్తె లోపల తీసుకుని వెళ్ళిపోతాడు, ఆయనతో పాటు ఉంచుకుంటాడు అనేది ప్రత్యేకమైన ఏర్పాటు. రెండో సంగతి ఏమన్నాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం 33వ వచనంలో తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలు నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం స్వతంత్రించుకోండి అన్నాడు.
మీకు అర్థమైందా? సిద్ధపడితే ఆయనతో పాటు లోపలికి వెళ్తావు అన్నాడు. ఎక్కడికి వెళ్తావు లోపలికంటే? ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతావు లోపలికి. రెండో సంగతి ఏంటో తెలుసా? అదే మాట ఇక్కడ ఇంకేమంటాడంటే, లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి రాజ్యం స్వతంత్రించుకోండి అన్నాడు అనమాట. నువ్వు సిద్ధపడి ఉంటే నీకు సిద్ధం చేయబడినటువంటి రాజ్యం నీకు సొంతం అవుతా ఉంటుంది. సిద్ధం కాకపోతే లోపలికి పోవటం సాధ్యం కాదు. సిద్ధంగా దేవుడు సిద్ధం చేయబడినటువంటి రాజ్యం నీకు సొంతం కాదు సిద్ధపడకపోతే. నువ్వు సిద్ధపడ్డావు అనుకో, లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా నీదే అంటాడు అనమాట. అంతే సంగతి. అర్థమవుతుందా? ఎంత ఉంటుంది అన్నమాట ప్రభు అయిన ఆస్తి, ప్రభు వారి యొక్క ఆస్తి ఎంత ఉంటుంది, దేవుని ఆస్తి ఎంత ఉంటుంది, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆస్తి ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది? పెళ్లి కుమార్తె లోపల తీసుకెళ్ళాడు అంటే, ఉదాహరణకి బాగా జమీందారు కుటుంబంలో కుమారుడికి మన అమ్మాయి ఇచ్చాం. పెళ్లి అయిపోయిన తర్వాత ఒక్కసారి తన ఆస్తి ఎంత ఉంటుందో చూపించడానికి వెళ్ళాడు అనుకో. ఏంటంటే దాని అర్థం, ఇదంతా నీకే అన్నాడు అనమాట. అంతే సమాచారం. భర్త ఆస్తి ఎవరికి సంబంధించింది? ఎవరికైంది? భార్యకైంది. కాబట్టి ఏమవుతుందంటే, ఇదిగో ఇదంతా మందే, నాదే, నేను సంపాదించింది అన్నాడు అనుకో. అంటే దాని అర్థం ఏంటి? ఈయనకి ఎంత హ్యాపీగా ఉంటుందో, జీవితకాలం ఏ కష్టం లేకుండా నేను క్షేమంగా ఉండగలిగే స్థితి నాకుంది అని ఒక ధైర్యం తనకు వచ్చినట్టుగా లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తుంటాడంటే, ఇదిగో నీకోసం సిద్ధం చేయని రాజ్యం అంతా నీకే సొంతం అన్నట్టు. ఇంకోటి ఏందో తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇదిగో త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధ ఉన్నది అన్నాడు. నువ్వు సిద్ధపడుతున్నావు కదా, నువ్వు సిద్ధపడి జీవితం గడపడానికి ఆలోచన చేస్తున్నావు కదా భూమి మీద. అలాగే సిద్ధపడుతున్న కారణాన నువ్వు నీకోసం సిద్ధపడిన నీకోసం దేవుడు ఒక జీతాన్ని సిద్ధం చేశాడని చెప్పేశాడు. రాజ్యంలో ప్రవేశించిన తర్వాత, లోపల ప్రవేశించిన తర్వాత ఈ రాజ్యం అంతా స్వతంత్రం చేసుకో అని చెప్పి ఏమంటున్నాడు అనుకో, నువ్వు లోపల ఉన్నంత కాలం నీకు ఒక జీతం సిద్ధం చేశాను. నువ్వు భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టి, నువ్వు సిద్ధపడి జరిగించిన క్రియలను బట్టి, నువ్వు సిద్ధపడి ఆలోచించిన ఆలోచన బట్టి, నువ్వు జీవించిన పవిత్రమైన జీవితాన్ని బట్టి, నడవలసిన నడవడం బట్టి ఏం చేశాడనంటే, నీకు ఒక జీతాన్ని నేను ఏర్పాటు చేశాను. సిద్ధపరిచిన జీతం అన్నాడు. వాని క్రియలకి దేవుడు సిద్ధం చేసిన జీతం. నన్ను వెంబడిస్తున్నారా? ముగిస్తున్నాను నేను. తీసుకెళ్ళటం కాదు, నేను చూసుకుంటున్నా కదా టైం. భూమి మీద నరులుగా పుట్టటమే మహాభాగ్యం. నరులుగా పుట్టిన తర్వాత దేవుని గ్రంథాన్ని వినటం మహాభాగ్యం. దేవుని గ్రంథాన్ని అనుసరించి జీవితం దిద్దుకొని దేవునికి ఇష్టం బ్రతకటం మహాభాగ్యం. కాబట్టి గ్రంథాన్ని పక్కన పెట్టేసి ఏదో నేను బతుకుతున్నాను, ఏదో నేను దేవుని కనపరుస్తున్నాను, ఏదో దేవుణ్ణి మురిపింపజేస్తున్నాను అనే పరిస్థితి కాకుండా, దేవుడు తన గ్రంథంలో శాసించినట్టుగా జీవితం గడపగలిగితే దేవుడు ప్రత్యేకించి ఆయన సన్నిధిలో ప్రభు అయిన యేసు తన భార్యను చేది పట్టుకొని లోపల తీసుకెళ్ళిపోతాడు. ఆస్తిని అంతా చూపిస్తాడు. ఇదంతా నీదే రాజ్యం, ఇదిగో నీకోసం ప్రత్యేకమైన జీవితం ఉంది. నువ్వు భూమి మీద బ్రతికావు కదా, నరుడుగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడుగా నీకు దేహాన్ని ఇచ్చి భూమి మీద ఉంచినప్పుడు దేహాన్ని వాడుకొని అద్భుతంగా జీవించావు కదా. ఆ జీవించిన దాన్ని బట్టి నీకు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నా అని చెప్పేసి దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని నీకు నాకు అనుగ్రహించబడన్నాడు. కాబట్టి ఆలోచన చేద్దాం. సమయం ఏమో మనకేమీ నష్టం చేసేదే కాదు. మనకి ఇంకా వయసు ఉంది, జ్ఞానం ఉంది, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మనము భూమి మీద సజీవంగా ఉన్నప్పుడే మనం ప్రత్యేకంగా సిద్ధపడాల్సిన అవసరం ప్రత్యేకంగా మన మీద ఉంటుంది. సిద్ధపాటు లేకపోతే
నువ్వు డోర్ కొట్టినా తీసే పరిస్థితి ఉండదు. అరే లోపల తీయటమే లేకపోతే లోపల రాజ్యాన్ని ఏ విధంగా స్వతంత్రం చేసుకుంటావు? కాబట్టి ఒక ద్వారం నీకు మూయబడిందంటే ఇంకో ద్వారం నీకు తెరవబడి ఉంటుంది. పరలోకానికి పోయే ద్వారం యేసుప్రభు మూసాడు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏది నీ కోసం సిద్ధం చేయబడింది? నరకం, పాతాళం. పాతాళం నీ కోసం ఎదురు చూస్తుంది అనమాట. అదేం చేస్తుంది అంటే నువ్వు అటు పోవటం నీకు సాధ్యం కానప్పుడు ఈ మార్గాన్ని పోతావు, అప్పుడు మింగేసిద్దండి. కావున ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేద్దాం. ప్రతి దానికి ఒక సమయం ఉంది. ప్రత్యేకంగా సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైనది. సిద్ధపాటు లేకోకుండా దేవుని దగ్గర మెప్పు పొందటం సాధ్యం కాదు. పరలోక రాజ్యం సొంతం చేసుకోవటం సాధ్యం కాదు. అలాగే యేసుప్రభుతో యుగయుగాలు ఉండటం సాధ్యం కాదు. అలాగే మనం భూమి మీద జీవించిన జీవితానికి కావలసిన ప్రతిఫలాన్ని అనుభవించటం సాధ్యం కాదు. కావున ఆలోచించేద్దాం. మరణం ఖాయం, యేసుప్రభు రాకడ ఖాయం, తీర్పు దినం ఖాయం. తప్పించుకోం. కాబట్టి తప్పించుకోవటం నీ వల్ల కాదు. కాబట్టి సిద్ధపడాలి. సిద్ధపడితే దేవుని యొక్క కృపను నోచుకునే వారం ఉంటాం. ప్రభువుతో పాటు యుగయుగాలు ఉండగలిగే ఛాన్స్ మనకు దక్కింది. కాబట్టి ఆలోచన చేసి దేవుడు అనుగ్రహించినటువంటి కాల సమయాల్లో ప్రభువైన యేసు ఆయన రాకడ ఉందని, అలాగే మరణం ఖాయమని, అలాగే తీర్పు దినం ఖాయమని గ్రంథం తెలియజేసినప్పుడు ప్రత్యేకంగా సిద్ధపడండి అని హెచ్చరిక దేవుడు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుని హెచ్చరికలు పట్టించుకొని మనము ప్రత్యేకంగా సిద్ధపడి ఉండటానికి ఆలోచన చేయాలి. సిద్ధపాటు అంటే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకటం, ఆలోచన చేయటం. దుర్మార్గతంతో దుర్నీతిని విడిచిపెట్టి నీతిగా బ్రతకటం జరిగించటం. అలాగే చెడుతనాన్ని విసర్జించి మంచితనంతో బ్రతకటం, కీడు మానేయటం, మేలు చేయటం. సాతాను యొక్క అధికారం నుండి విడుదల పొంది దేవుని బిడ్డలుగా జీవితం గడపటం. కావున ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన చేస్తుంటుంటామో పరమందున దేవుడు నిన్ను నన్ను తన రాజ్యానికి హక్కుదారులు చేసేవాడు ఏంటుంటాడు. ఆలోచన చేద్దాం. దేవుడు కోరుకున్నటువంటి జీవితాలు భూమి మీద కలిగి ఉండి దేవుడు మనకు అనుగ్రహించిన సిద్ధం చేసినటువంటి రాజ్యాన్ని సొంతం చేసుకుని ప్రభువుతో పాటు యుగయుగాలు ఉండటానికి తగిన ఏర్పాట్లు భూమి మీద చేసుకోవాలని ప్రభు పెట్టమని తెలియజేస్తూ ముగిస్తున్నాం. అందరికన్నా ప్రార్థన చేసుకుంటాం.